విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలమ్మా. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను అంగీకరించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ ఎందుకు విశ్వాసమును బట్టి? మనం హెబ్రీ 11 అధ్యాయంలో మనం చూస్తే ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులను మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు మరి కొనుపబడెను. మరి దేవునికి ఇష్టలై ఉండాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయాంతరంగములో నుండి నీ దేవుణ్ణి నీవు ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం ఏంటంటే, మనకు విశ్వాసం ఉన్నప్పటికీ ఇక్కడ కయ్యూను తనకు విశ్వాసం లేదంటారా? విశ్వాసం లేకుండానే దేవునికి అర్పణ ఇచ్చాడా? ఉంది. కానీ హేబెలు కంటే గొప్ప విశ్వాసం, అంటే హృదయపూర్వకమైనటువంటి. ఇప్పుడు విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే, ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకున్నాం. ఒక వ్యక్తిని నువ్వు పనిలో పెట్టుకున్నావు. ఆ వ్యక్తి పని ఏంటంటే, నువ్వు అప్పగించిన పనంతా చేయాలి నమ్మకంగా. ఉదాహరణకు దేశాంతరం పోతూ మరి ఒక వ్యాపారి తన దాసులను పిలిచి తలాంతులు ఇచ్చాడు కదా. మనం చాలాసార్లు అనేక సందర్భాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందులో 3 ఉన్నారు. ఇద్దరేమో, ముగ్గురికి విశ్వాసం ఉంది, కానీ ఒకనికి మట్టుకు ఏమి లేదు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, చేయాలన్న ఆశ ఉంది, కానీ దాంతో మరి భయం కూడా ఉంది. జరుగుతుందో జరగదో కదా, వ్యాపారము జరుగుతుందో లేదో, ఒకవేళ నష్టపోతే ఎట్లా? మిగతా ఇద్దరు ఏదేమైనా సరే కష్టపడదాం, పని చేద్దాం. అలాగే మనం పనిలో పెట్టుకున్న వారు కూడా మనం వాళ్ళని నమ్ముతాం కదా పూర్తిగా. నమ్మినప్పుడు వాళ్ళు కూడా ఇది నా వృత్తి, ఇది నా పని అనుకొని చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నాకు ఎందుకులే, యజమానుడు చూడలే, ప్రతి నెల చేస్తున్నాము, పోయిన నెల కూడా నేను చేయలేదు, ఏమన్నా అన్నాడా? అనలేదు, కాబట్టి వదిలేస్తాం. కానీ కొంతమంది ఉంటారు, యజమానుడు చూసినా చూడకపోయినా నమ్మకంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తారు. ఒకవేళ యజమానుడు చూసినా చాలా సంతోషపడతాడు. కొంతమంది దాసుల విషయంలో కొన్ని పొరపాట్లను చూస్తూ చూడనట్టు వెళ్ళిపోతాడు. అలాగే మన దేవుడు కూడా నీలో కొన్ని పొరపాట్లు ఉన్నా, నీలో అవిశ్వాసం ఉన్నా, కొన్ని చూస్తూ దేవుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తే హేబెలు కయ్యూను ఇద్దరు కూడా అర్పించినప్పుడు అందులో దేవునికి నచ్చినది ఏంటంట? విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన, హల్లెలూయ. ఎందుకలా ఇచ్చాడు అంటే, హృదయపూర్వకమైనటువంటి అర్పణ. ఎవరో బలవంతం కాదు, ఇది నేను ఇవ్వాలి అని కాదు, ఇది నేను చెయ్యాలి అని కాదు. తన హృదయములో
నిశ్చయించుకున్నాడు, ఇది నేను చెయ్యాలి. దేవుడు చూస్తాడా? దేవుడు ఏమన్నాడు అంతే, మనం ఇస్తే అయిపోయిందిలే, అలా లేదంటే ఇక్కడ ఆయన విశ్వాసపు అర్పణ అర్పించాడు. ఎవరు? హేబెలు. కయ్యూనేం అర్పించాడు? అవిశ్వాసపు అర్పణ అర్పించాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన, ఈరోజు మనం చేసే ఆరాధన, ఈరోజు మనం చేసే దేవుని సేవ ఎలా ఉంది? ఏదో విశ్వాసమును బట్టి మనం చేస్తామని మనం చేస్తున్నాము, ఆరాధన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము, దేవుని స్తుతించాలి కాబట్టి స్తుతిస్తున్నాము. కానీ హృదయపూర్వకంగా చేస్తున్నావా? ఇష్టంతో చేస్తున్నావా? ఆశతో చేస్తున్నావా? సమర్పణతో చేస్తున్నావా అనేదే దేవునికి కావాలి. దేవుని సేవ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కూర్చొని ఇంతసేపు పాటలు పాడారు, ఏదో అందరు పాడుతున్నారు, మనం పాడకపోతే బాగోదు అని మనం కూడా పాడుతున్నామా? లేదా దేవుని కోసమో పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా అనేది పక్కనున్న వాళ్ళు గమనించడు, కానీ దేవుడు గమనిస్తాడు. మనం చేసే పని ఎవరి నిమిత్తం మనం చేస్తున్నామో అనేదే అది చాలా ప్రాముఖ్యమైనది. దానికి రివార్డ్ అనేది మనుషుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిస్తారు? అందుకే ఇక్కడ దేవుడు అవిశ్వాసపు అర్పణ ఎప్పటికీ అంగీకరించడంట. నువ్వు ఏది చేసినా దేవుని నిమిత్తం అది అంగీకరించబడాలి. నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధి కూర్చున్నావు, ఏదో రావాలని వచ్చావా? వెళ్ళకపోతే బాగోదని వచ్చావా? లేకపోతే ఇంట్లో వాళ్ళు అంటే తల్లి, తండ్రి లేదా ఇంకెవరో నిన్ను ప్రేరేపిస్తూ వచ్చావా? ఒకవేళ అట్లా వస్తే అది విశ్వాసముతో పూర్ణ హృదయముతో అంగీకారముతో నువ్వు వచ్చింది కాదు. కాబట్టి దేవునికి అది ఎంత మాత్రమో కదా ప్రియమైనది కాదు. దేవుడు మెచ్చుకుంటాడు, కానీ నీకంటే విశ్వాసులు ఉండొచ్చు కదా, నీకంటే గొప్ప విశ్వాసం ఉంది, నీకంటే గొప్ప విశ్వాసం కయ్యూను ఉన్నాడు, హేబెలు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు అర్పణలు అర్పించేవారు. కానీ పరిశుద్ధ గ్రంథములో హేబెలును చూయిస్తున్నాడు, ఎందుకంటే ఇతడు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. హల్లెలూయా. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు ఇదిగో విశ్వాస వీరులను గురించి పరిచయం చేస్తా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏదైతే మనము చేస్తున్నామో అది దేవుడు మెచ్చేదిగా కాదు, కానీ దేవుడు దానికి రివార్డ్ ఇచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అంగీకరించేటట్టుగా ఉండాలి కదా. బాగా చేసావు, వెరీ గుడ్, కానీ నీ పనికి రివార్డ్ వచ్చేటట్టు నువ్వు చేయాలి. హల్లెలూయా.